గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్ కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు మోసలేదే సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి, బేకరీలో కట్టేసుకోవాలి. మీ రంగం మాటలు సార్. సార్ ఒకరి నిమిషం సార్. ఇంకొకటి సార్, ఇంకా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి సార్. హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చినా అన్నాడు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చినా అంటే నేను ఒక సబ్స్టేషన్ సార్ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్ అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నేను నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్. ఎలక్షన్ల ముందు 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాగ్ బుక్లు వాపసు తీసుకొచ్చిండు. మోసాలు, దగ, కుట్రలు, అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్. ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్. ఆఖరికి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక 13 మంది శాసనసభ్యులని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయ్యాలు వేదాలు